వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. బుల్చలు హెడ్లైన్స్ చూద్దాం. దూకుడు పెంచిన జనసేన నేతలతో వరుస సమావేశాలు జరపనున్న జనసేనాని. ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు జలవిహార్లో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ఇవాళ రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్న చంద్రబాబు. హోదా పేరుతో దొంగ దీక్షలు, చంద్రబాబుకి ఓటమి తప్పదన్న అమిత్ షా. అప్పుడు జైల్లో పెట్టించి ఇప్పుడు దీక్షల, సీఎం కొత్త డ్రామాలు ఆడుతున్నారని జగన్ విమర్శనాస్త్రాలు. బయ్యారం స్టీల్ ప్లాంట్ కి మరో ఉక్కు ఉద్యమం, 36 గంటల పాటు ఎమ్మెల్యే హరిప్రియ దీక్ష. నుండి కాంగ్రెస్ హోదాయాత్ర, రాహుల్ ప్రియాంకలు వస్తారన్న రఘువీర. దేశ ప్రధాని పదవికి మోదీ అనర్హుడు, ఎన్డీఏ సర్కార్పై జేసీ ఫైర్. ప్రత్యేక హోదా కోసం మరో ఆత్మ బలిదానం, అర్జునరావు కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం. టికెట్ల విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయం, లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. కాళేశ్వరం ప్రాజెక్టుకి నిధులేవి, బడ్జెట్ కేటాయింపులపై జితేందర్ రెడ్డి అసంతృప్తి. జయరాం కేసులో రిమాండ్కు నిందితులు, కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్. గుంటూరులో ప్రేమ జంటపై దాడి, యువతి మృతి, యువకుడికి గాయాలు. వేధింపులు, మోసం, అనుమానాలు భరించలేక ఆత్మహత్య, ఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్యపై కేసు నమోదు. తిరుమలలో రథ సప్తమి శోభ, 7 వాహనాలపై ఊరేగనున్న శ్రీవారు. పేదలకు, రైతులకు మంచి చేసే పథకాలపై విమర్శల, కాంగ్రెస్ పై పీయూష్ ధ్వజం. ఢిల్లీ కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. రాఫెల్ పై నేడు పార్లమెంటు ముందుకి కాగ్ రిపోర్ట్, అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. కర్ణాటకలో హీటెక్కిన పాలిటిక్స్, యడ్యూరప్ప ఆడియో క్లిప్పులపై సెట్. నాలుగో రోజుకు చేరిన గుజ్జర్ల ఆందోళన, రాజస్థాన్లో 21 రైళ్ల రద్దు. ఈ నెల 15న పట్టాలపైకి వందే మాత్రం ఎక్స్ప్రెస్, టికెట్ ధరలు ఖరారు చేసిన రైల్వే శాఖ. నేడు దేశవ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళన, వైద్య బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం, మహిళలను అనుమతిస్తామని ట్రావెన్కోర్ బోర్డు వెల్లడి. నేటి నుండే జాతీయ బ్యాడ్మింటన్ ట్రోఫీ టార్గెట్ గా బరిలోకి సింధు, సైనా. విదర్భ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, నేటి నుండే ఇరానీ కప్.